అమ్మకాల జోష్తో ఎయిర్ కండిషనర్ల మార్కెట్ హీట్ ఎక్కింది. వేసవి మొదలవడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 17% వృద్ధి ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దేశవ్యాప్తంగా కిందటేడాది దాదాపు 60 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాదిలో 68 లక్షలు దాటుతుందని మార్కెట్ అంచనా. ఎండాకాలం కావడంతో ఎయిర్ కండిషనర్ల మార్కెట్ జోరు మీదుంది. మామూలుగానే ఏసీల అమ్మకాలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది సమ్మర్ ముందుగానే ప్రారంభమవడంతో సేల్స్ ఎక్కువగా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఏసీల ధరలు 4 నుంచి 6% పెరిగాయి. ఏసీ అమ్మకాల్లో 3 స్టార్ ఏసీలే 82% అమ్ముడుపోతున్నాయి. పవర్ ఆదా చేసే ఇన్వర్టర్ల ఏసీల వాటా రోజు రోజుకి పెరుగుతోంది. కరెంట్ ఆదా చేసుకోవాలనుకునే వారు మాత్రం వీటిని ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరు ఏసీ కొనాలన్నా ఇన్వర్టర్ ఏసీ వైపు చూస్తున్నారు. వీటి వాటా 52%గా ఉంది. మరోవైపు ప్రస్తుతం మార్కెట్లోకి గ్రీన్ ఏసీల ట్రెండ్ నడుస్తోంది. కిందటేడాది నుంచి గ్రీన్ ఏసీలు మార్కెట్లోకి వచ్చాయి. వీటి మార్కెట్ షేర్ అంతగా లేకపోయినా పర్యావరణంపై అవగాహన ఉన్నవారు రేట్ ఎక్కువైనా వీటి వైపే చూస్తున్నారు. ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 1 టన్ ఏసీ 21,500 నుంచి ఉందండి. అది రెగ్యులర్ 3 స్టార్. అది ఇన్వర్టర్ 3 స్టార్ అయితే 27,000 నుంచి ఉంది. ఓన్లీ 3 స్టార్ మీకు 1.5 టన్ కావాలంటే 26,000 నుంచి ఉందండి. సో అందరూ కూడా 5 స్టార్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే 5 స్టార్కి 3 స్టార్కి పవర్ సేవింగ్లో మ్యాక్సిమం పర్ డే వచ్చి 2 యూనిట్స్ తేడా వస్తుంది. సో మంత్లీ 60 యూనిట్స్ వేరియేషన్ ఉంటుంది. సో ప్రైస్ అనేది 4,000. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు 10 ఏళ్ళ వరకు ఆ పవర్ సేవ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో అందరూ కూడా 5 స్టార్కి ఎక్కువగా మార్కెట్ వెళ్తుందండి. 3 స్టార్ ఏసీల ధర 21,000 నుంచి ఉండగా 5 స్టార్ ఏసీలకు మినిమం 30,000 చెల్లించాల్సిందే. ఇక పవర్ సేవ్ చేసే ఇన్వర్టర్ ఏసీలు 27,000 నుంచి బేసిక్ ప్రైస్ ఉందంటున్నారు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉండడంతో ఇన్వర్టర్ ఏసీలను కొంటున్నారని వ్యాపారులు చెప్తున్నారు. ఇక విండో ఏసీలను దాదాపుగా మర్చిపోయారు కస్టమర్స్. మార్కెట్ మొత్తంలో స్ప్లిట్ ఏసీల వాటా 88% ఉంది. మిగతా 12% విండో ఏసీలు షేర్ చేసుకుంటున్నాయి. Smart Buddy. They are Smart Buddy because these are the technicians who you can track them on the app that when they will reach, when they will come. So this effectively makes us a good function for the consumers. Given this, on 4,500 technicians which are there, we have 160 mobile vans which are being backed up for getting into the interior parts of the country for servicing the air conditioners. Now these service centers are also essentially they can converse in about 19 regional languages. కాపర్ తో తయారైన ఏసీలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. వివిధ షోరూంలు డిఫరెంట్ బ్రాండెడ్ ఏసీలను ఈఎంఐలో ఇవ్వడంతో సేల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సమ్మర్ కోసం ఇన్స్టలేషన్ ఫ్రీ ఆఫర్స్ కూడా పెడుతున్నాయి కంపెనీలు.